నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని. మీ అమ్మగారు నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడని అబ్జర్వ్ చేయాలి. నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంటా? ఎస్. పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు. అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను. ఓహో సరే, తెలియకుండా జాగ్రత్త పడదాం. బయలుదేరదామా? బాబుగారు, బాబుగారు, ఏంటి నర్స్ మరి ఎంత మూడు సరసం? ఈ నర్స్ ఎవరు? డాక్టర్ నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కలో ఏది నిజమో తెలియదు. డాక్టర్ గారు, బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించినా ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బావగారు, బావగారు. హలో హలో, లేడీస్ ఈవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్? ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదిలేవా? అబ్బా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. అమ్మో కూర్చోండి. మా అమ్మరా? నేను ఇక్కడికి వచ్చానని చెప్పకండి. అస్సలు మీరు చూడలా. రాబమ్మా. బంగారంలా ఉన్నావురా శివాజీ. నిన్ను ఇలా చూస్తే ఏ అమ్మాయి అయినా సరే వచ్చి వాటేసుకోవాల్సిందే. అవును, వీడేది? నోరు మూసుకొని తారా రా. నేను వచ్చింది వాడిని పొగట్టానికి కాదు, నీకు బుద్ధి చెప్పటానికి. ఒంగో. ఇప్పుడు కుదరలేవే. ఒరే, నువ్వు వెళ్ళి ఆ స్టూల్ పట్టు. ఒక్క రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోవద్దన్నానో లేదో? అర్జెంట్ పని పని వేసుకోవడం మర్చిపోయానే. అయ్యో చుట్టుకొచ్చుకున్నాక. క్రమశిక్షణ, క్రమశిక్షణ కావాలి నాకు. ముందు బట్టలు ఇప్పు. నువ్వు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను అనుకున్నావా? రిటైర్ అయిపోయావు. ముందు బట్టలు ఇప్పు. ఇక్కడ కాదులేవే, ఇటు మార్చుకొస్తా. చంపేస్తా. ఇప్పుడే ఇక్కడే నా కళ్ళ ముందే బట్టలు మార్చుకోవాలి. అది తిరగండి రా. చంపుతా. ఇక తిరగొచ్చు. నన్ను ఉతికావుగా, ఈ తీసుకెళ్ళి ఉతుకో. సరే, ఇక మీరు బయలుదేరండి. వరండి రా. ఎవరా వీడు? మర్యాద, గేర్లు పగిలిపోతాయి. ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే. సిగరెట్. ఎందుకు వచ్చిండు వీడు? అర్థమైందా? చంపినోడు గురించి చెప్పడానికి వచ్చినండి రా. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని ఖర్చు కావాలరా? హంతకుండు చూసింది, ట్రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్. సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది. అన్నా నీకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్నా 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 ఎవడరా అన్నా? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడరా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపినోడు నీటి చూసినట్టన్నా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ. అప్పటి నుంచి చూస్తున్నా అన్న ముందు. ఆగరా, ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి, నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా, నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే,
మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి కేకరే అన్నాడు. వీడెంత? వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి, అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి.